जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की इंकोसारी जय बोलो गणेश महाराज की गणपति बप्पा गणपति बप्पा మరి భారీ ఎత్తున ముగిస్తున్నాం కాబట్టి మరి మీడియా మిత్రులు కూడా విచ్చేశారు. దయచేసి మన సందర్భంగా గమనించి వినాయకుడి దగ్గర రావాలని కోరుతున్నాము. जय बोलो गणेश महाराज की गणपति बप्पा आधा लड्डू जय बोलो गणेश महाराज की నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజ హితం. సో నవరాత్రులు దాదాపుగా ముగుస్తున్న సందర్భంలో అక్కడక్కడ కూడా మరి మిగిలినటువంటి గణేశులు నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. ఇంకా కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుతం ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏసరావు నగర్ డివిజన్లో అరుల్ కాలనీలో ఉన్నటువంటి వెటెక్స్ పేర్ల కాంప్లెక్స్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశారు. సో చాలామంది ప్రముఖులు కూడా వచ్చారు. మేడ్చల్ జిల్లా వాసవి మిత్ర మండలి ప్రెసిడెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి, అలాగే వెటెక్స్ పేర్ల కాంప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్లో నేడు అన్నదాన కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగింది. దీనికి అందరికి కూడా కారణము మా ఓనర్సు, మా అటెండెంట్స్, మా సపోర్టర్స్ ఎప్పుడూ బ్యాక్ ఎండ్గా ఉంటారు. మా ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇచ్చేసి ఇవాళ ఆశీర్వాదం తెలిపారు. మా కాంప్లెక్స్లో అందరూ కూడా చేయడం వల్లనే దీన్ని సక్సెస్ఫుల్గా మేము మూవ్ చేస్తున్నాం. ఇప్పటికీ 15 ఏళ్ళు అనమాట ఈ కాలనీలో. మా కాలనీ వాసులు కూడా బాగా సపోర్ట్ చేస్తారు, కూడా అన్న వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. అన్ని విధాలు మాకు సపోర్ట్ ఉంది కాబట్టి సక్సెస్ఫుల్గా మేము ముందుకు వెళ్తున్నాం. 15 సంవత్సరాలు చేస్తున్నాం. ఇప్పుడు 15 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ఇలాగే కంటిన్యూ చేద్దామని చూస్తున్నాము అందరు సపోర్ట్ ద్వారా. గణేష్ని మొదట ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉండు, ఈ ఏదైతే 15 రోజులు 16 రోజులు ఉందో ఇన్ని రోజులు పూజలు ఎలా నడుపు? ప్రతిరోజు కూడా పూజలు ఘనంగా నిర్వహిస్తున్నాం. పొద్దున మరియు సాయంత్రము దేనికి తగ్గడం లేదు. ఇక్కడ కూడా మరి స్వామివారికి ఏం అందాలో అది అందుతుంది. స్వామివారి కూడా మాకేం అందిస్తున్నదో అందించాలని మేము కోరుతున్నాం దేవుణ్ణి. తీర్థ ప్రసాదాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ ప్రసాదం వెరైటీ ప్రసాదాలు పెడుతున్నారు. ప్రతిరోజు 2 నుంచి 3 రకాల ప్రసాదాలు పెడుతున్నాము. మా షాప్ వాళ్ళు కూడా ప్రతిరోజు పొద్దున ఒకరు సాయంత్రం ఒకరు ఇట్లా డే బై డే ఒక్కొక్క షాప్ వాళ్ళు తెస్తారనమాట. సో స్పాన్సర్స్ కూడా ఒక షాప్ వాళ్ళు రైసు, ఒక షాప్ వాళ్ళు ఆయిల్, ఒక షాప్ వాళ్ళు సిలిండరు, ఒకసారి వెజిటేబుల్స్. మా ఓనర్సు శ్రీధర్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, సందీప్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు మాకు. మా అటెండెంట్స్, మా ఓనర్స్ అందరూ కూడా కలిసి దీన్ని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. నిమజ్జనం ఎప్పుడుంది? రేపు నిర్వహణ చేస్తున్నాం సార్. ఎక్కడ తీసుకెళ్ళే అవకాశం? కాపరాకండి. ఎలా ఉంది? ఏమన్నా కోలాటలు కానీ ఏమన్నా సాంస్కృతిక కార్యక్రమాలు? కోలాటాలు కూడా చిన్న మాకు తగ్గట్టు మేము నిర్వహిస్తున్నాము. మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి, పోలీస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. లేట్ అవ్వడం వల్ల లేట్ కూడా మిలాదు నవి వల్ల కొద్దిగా లేట్ అయింది, మన పర్మిషన్ లేకుండే. సో దాని గురించి అని చెప్పేసి కొద్దిగా లేట్ చేస్తున్నామండి. అంతేనా? వచ్చే అవకాశం ఉందా ప్రముఖులు ఆ రోజు? రేపు మరి ఉప్పల్ ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే మా సోమన గారిని కూడా పిలవాలనుకుంటున్నాము. ఇంకా వెళ్ళలేదు, ఇన్విటేషన్కి వెళ్ళాలి. మా కాలనీ వాసులు ఇంకా నాగన్న గారు ఉంటారు, వాళ్ళని ఇన్వైట్ చేయాలి. వాళ్ళు రాలేదు. అండ్ మహేష్ గౌడ్ గారు ఉంటారు, మా బ్రదరు, ఆయన కూడా ఇన్వైట్ చేయాలి. ఎమ్మెల్యే గారు రావాలి. కాంగ్రెస్ గణపతి కృప మీ మీద మంచిగా ఉందా? ప్రతిరోజు అయితే బాగా నడుస్తుందన్న. ప్రస్తుతం లడ్డు వేలం పాట ఏమైనా ఉందా? లడ్డు వేలం పాట కూడా జరుగుతుంది, మీకు లైవ్ కూడా ఉంటుంది రేపు దయచేసి. లడ్డు వేలం పాట లాస్ట్ టైం ఎంత పోయింది? లాస్ట్ టైం లడ్డు వేలం పాట 75,000 పోయిందండి. ఇంకా అత్యధికంగా పోతుందని మేము కోరుకుంటున్నాము. విగ్రహదాతలు ఎవరైనా ఉన్నారు? లాస్ట్ ఇయర్ లడ్డు తీసుకున్న దాత కూడా వచ్చారు. ఆయన ఈ ఇయర్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. 2 లక్షలు కూడా పెట్టడానికి సార్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహదాతలు ఎవరైనా ఉన్నారు? విగ్రహదాత కూడా ఉన్నారండి. చాలా 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 బాగుంది. ఈ విఘ్నేశ్వర ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈవేళ అన్న సంతర్పణ కూడా బ్రహ్మాండంగా జరిగింది. అలాగే రేపు నిమజ్జనం కూడా బాగా జరగాలని లడ్డు పాటలో అందరూ పాల్గొని బ్రహ్మాండమైన స్వామివారికి రేటు అందించి మరికొన్ని సంవత్సరాలలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. డెఫినెట్గా పాల్గొంటాను, అందులో నో డౌట్. అది ఇప్పుడే చెప్పలేను, రేపు బట్టి అవకాశాన్ని బట్టి ఉంటుంది. బట్ ఎంతైనా పాడతాము. అయితే కాబట్టి మాకు కంపల్సరీగా ఇక్కడ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. జైన్ గారు కానీ వీళ్ళు కానీ ఇదంతా కానీ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. నేనంటే మహాప్రాణం, మహా ఇష్టం, అందరికీ ఇష్టం. చాలా సంతోషం. జై గణపతి మహారాజుకి జై, జై గణపతి మహారాజుకి జై. బోలో గణేష్ మహారాజ్కి జై. ఏఎస్ఆర్ నగర్ డివిజన్లోని శ్రీనివాస నగర్ కాలనీలో ఉన్నటువంటి ఈ వర్టెక్స్ కాంప్లెక్స్లోని షాప్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అందరు కలిసి ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలకు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అందుకు మా వాసవి మిత్ర మండలి తరఫు నుంచి మా సభ్యులమందరం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎందుకంటే దీంట్లో వన్ ఆఫ్ ద జస్ట్ వేక్ అతను మా యొక్క వాసవి మిత్ర మండలి సభ్యుడే పట్టాల సురేష్ గారు. అతని ఆహ్వానం మేరకే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మా యొక్క కాలనీలో, అంటే నేను కూడా ఇదే కాలనీలో ఉంటాను, బ్యాక్ సైడ్ ఈ కాంప్లెక్స్కి, ఇంత బాగా జరుగుతున్నందుకు ఇక్కడ ఉన్న వెల్ఫేర్ అసోసియేషన్, వర్టెక్స్ కాంప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ కానీ ఇక్కడ ఉన్న టెనెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మేము అభినందిస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్కి.
ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనము జరుపుకుంటాము, చాలా బాగా జరుపుకుంటాము సెలబ్రేషను. ప్రతి ఒక్కరు వస్తారు అన్నదానంకి. ప్రతిసారి మనకి దాదాపు ఒక 10,000 మంది దాకా స్పాన్సర్ చేస్తాము. అందరి సాయంతో ఈరోజు ఇట్లా మనం ఉన్నాము. అందరి దాతలతోటి అన్ని విధాలుగా చల్లగా జరుపుకుంటారు దేవుని దయతోటి. ఎవ్రీ ఇయర్ ఇంకోటి గత ఒక 5 years నుంచి మేము కూడా లడ్డు పర్చేజ్ చేస్తాము. ఈ వినాయకుడి మహిమతోటి మేము ఎప్పుడు బాగుంటాము. అందుకని ఎవ్రీ ఇయర్ ఒక లడ్డు ఖచ్చితంగా తీసుకుంటాము. ఇక అంతకుముందుకు కొనలేని పరిస్థితి ఉన్నా కూడా ఈ దేవుని దగ్గర తీసుకున్న తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది. దాని గురించి ఎంత రేట్ అయినా సరే ఎవ్రీ ఇయర్ పాడతాం అన్నమాట. అంత మహిమ ఉంటుంది ఇక్కడ. గణేష్ మహారాజ్కి అదిగో వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి ఎలక పైన ఎక్కిండు లోకాలు తిరిగిండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి కైలాసం ఇడిసిండు కన్న వాళ్ళ నొదిలిండు చౌతి పండుగ పూజలకై భూలోకమే వస్తుండురా జయ బోలో గణపతి భగవానికి జయ